హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని, ఆయురారోగ్యాలతో ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే నాకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించమని చెప్తున్న వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను వైకుంఠపురం కాలనీకి వచ్చానండి. ఈ వైకుంఠపురం కాలనీ చాలా పెద్ద ఏరియా. నేనైతే 3 దగ్గరలు వెళ్తాను. ఇది ఒక ఏరియా, ఇంకోసారి అట్లా అనమాట. అంటే ఆ పక్క వాళ్ళు ఈ పక్క రాలేరు కదా, ఈ పక్క వాళ్ళు ఆ పక్క దూరం అయిపోతుంది పాపం వాళ్ళకు. అందుకని నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క లైన్ వెళ్తూ ఉంటాను. ఈ వైకుంఠపురంకు వెళ్ళాలంటే మధ్యలో మామూలుగా ఇది బోడిగోడ్ తోట, బోడిగోడ్ తర్వాత వస్తుంది ఏరియా. చాలా పేదరికం అండి ఇక్కడ. ఎంత పేదరికం అంటే వీళ్ళు ఎంత ఆకలితో ఉంటారో. నాకు ఏ టైం అప్పుడు ఉన్నాయండి, 3 గంటలకు వెళ్ళని, సాయంత్రం 4 గంటలకు వెళ్ళని, 5 గంటలకు వెళ్ళని, ఎప్పుడు వెళ్ళినా కూడా టకా 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 వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట. పిల్లలు చూడండి, ఆ చేతిలో పిల్ల, మళ్ళీ కడుపులో పిల్ల, అట్లా అనమాట. వాళ్ళు చాలా పేదరికము. అయిన పిల్లలు ఎక్కువ. వాళ్ళు సంపాదించే సంపాదన సరిపోదు. ఒక్క పూట అన్నం తింటారంటే వాళ్ళు వండుకుండేది ఒక్క పూట. అంటే నేను అడిగాను యాక్చువల్గా అక్కడ వాళ్ళు చెప్తారనమాట, ఒక్క పూటే మేడం మేము అన్నం వండుకుండేది, సాయంత్రం వండుకుంటారంట. అంటే పనుల నుంచి వస్తారు కదా, ఒకవేళ మా గోళ్ళు పనులకు వెళ్ళి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులతో సాయంత్రం వండుకుంటా అంట. సాయంత్రం తింటారు కడుపు నిండా. ఏదో మిగిలింది పొద్దున కొంచెం నీళ్లు పోసుకొని అట్లా తింటారని. మధ్యాహ్నం అలాగే ఉంటారంట, ఆకలితో అసలు ఏం తినరంట మధ్యాహ్నం పూట. అలా అన్నప్పుడు నాకు ఇది చాలా బాధ వేస్తుంది. పాపం నాకు ఎంత ఆకలి మీద ఉంటారు పాపం వీళ్ళకు. నిజంగా నేను ఇలాంటి వాళ్లకు నేను అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. నిజంగా దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు అనిపిస్తుంది నాకు. ఈ అన్నదాన కార్యక్రమాలు లేకున్నా కూడా నాకు అనిపిస్తుంది పాపం వాళ్ళు ఆకలితో ఉన్నారు, పాపం ఈరోజు అన్నదానం చేయలేదే అట్లా అనిపిస్తుంది అనమాట నాకైతే. చూడండి, పిల్లలు చిన్న బిడ్డ కూడా వాడి కూడా గోంగూర ఇవ్వాలి. గోంగూర ఇవ్వకుండా చూడండి, వాడు ఎంత బుడ్డోడు వాడి కూడా గోంగూర ఇవ్వాలి. గోంగూర ఇవ్వకుండా అసలు తీసుకెళ్ళి అక్కడ నిలబడుకో ఉంటాను ఇచ్చేవారికి అనమాట. అట్లా అనమాట అక్కడ. పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా తృప్తిగా తింటారండి. ప్యాకెట్ ఇస్తే ప్యాకెట్ తినేస్తారంట. వాళ్ళు చెప్తారు, మా పిల్లలకి ఎందుకు మా ప్యాకెట్ లేదు మేడం, వాళ్ళు బాగా తింటారు, వాళ్ళు ఇచ్చేయండి అంటారు వాళ్ళు. అట్లా అనమాట. అట్లాంటి ఏరియాకు నేను వెళ్ళి ఎంతోమంది అన్నదానాలు చేసి ఎంతోమంది కడుపు నింపుతున్నాను నా దాతల సహకారంతో. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి డాక్టర్ ఫాతిమా గారు, వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే నాకు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించాలని, ఇంకా ఎంతోమంది నిరుపేదల కడుపులు నింపాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను ఎంతోమంది ఆకలి తీర్చాను డాక్టర్ ఫాతిమా గారి సహకారంతో. నిజంగా నాకు చాలా తృప్తిగా ఉంటుంది. అన్నదానాలు చేసేది నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. అసలు అన్నదానం చేయని రోజు నాకు కొంచెం దిగులుగా ఉంటుంది. అలా అలవాటు అయిపోయింది నేను కూడా. సరేనండి, అందరికీ మళ్ళీ ఒకసారి నమస్తే.